ఈ వీడియోలో తెలుసుకోవడాన్ని హిందీలో ఏమంటారు అండ్ ఆ వర్డ్ని మరొక వర్డ్తో కలిపి ఎలా యూజ్ చేయొచ్చో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హిందీలో జాన్నా అంటే తెలుగులో తెలుసుకోవడం అని అర్థం వస్తుంది. ఫస్ట్ వన్ హిందీలో జాన్నే కే లియే అంటే తెలుసుకోవడం కోసం. జాన్నే కే బాద్ అంటే తెలుసుకున్న తరువాత. జాన్నే సే అంటే తెలుసుకోవడం వల్ల. జాన్నా హే తో అంటే తెలుసుకోవాలంటే. నెక్స్ట్ వన్ హిందీలో ఆవశ్యకత అంటే అవసరం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వర్డ్ జాన్నా అంటే తెలుసుకోవడం అని ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వన్ ఆవశ్యకత నహీ హే అంటే అవసరం లేదు. నహీ జాన్నా హే అంటే తెలుసుకోవాలని లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ అవసరం ఉంది అని చెప్పాలనుకుంటే ఆవశ్యకత హే అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ముఝే కామ్ వాలీకి ఆవశ్యకత హే అంటే నాకు పని మనిషి అవసరం ఉంది అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్లో కామ్ వాలి అంటే పని మనిషి. నెక్స్ట్ వన్ ఇస్కి క్యా ఆవశ్యకత హే అంటే దీని అవసరం ఏం ఉంది అని అర్థం వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.